హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 57వ కథ మరమనిషి ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. విదేహ దేశ రాజకుమారి త్రిపుర సుందరి. పేరుకు తగ్గట్లే త్రిపుర సుందరి అతిలోక సౌందర్యవతి. ఆమె అందచందాల గురించి విని ఎందరో రాజకుమారులు ఆమెను వివాహం ఆడాలని మనసు పడ్డారు. ఆ విషయం విదేహరాజుకి తెలియజేస్తూ తమ చిత్రపటాలు పంపారు. రాజు ఆ చిత్రపటాలన్నీ కుమార్తెకు చూపించాడు. వాటిని చూసిన త్రిపుర సుందరికి వరుణ్ణి ఎన్నుకోవడం చేత కాలేదు. ఆమె తండ్రితో ప్రేమ మనసులోంచి పుడుతుంది. నా మనసుకు నచ్చే పని చేసి నా మనసులో ప్రేమ పుట్టించిన రాజకుమారుణ్ణి నేను వివాహం చేసుకుంటాను అన్నది. నీ మనసుకు నచ్చే పనేమిటి అని అడిగాడు రాజు. నాకు తెలియదు, అది నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకునే రాజకుమారుడే తెలుసుకోవాలి అన్నది త్రిపుర సుందరి. అలా చెబితే రాజకుమారులకు కోపం వస్తుంది. నీ కారణంగా వివిధ దేశాలతో శత్రుత్వం తెచ్చుకోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను స్వయంవరం ప్రకటిస్తాను. వచ్చిన వారిలో ఒకరిని నీవు ఎన్నుకోవాలి అన్నాడు రాజు తన కుమార్తెను మందలిస్తూ. త్రిపుర సుందరి తండ్రికి ఎదురాడలేక అప్పటికి ఊరుకుంది. ఆ తర్వాత ఆమె తన ఇష్ట సఖి చంద్రలేఖతో తన బాధ చెప్పుకున్నది. చంద్రలేఖకు పద్మనాభుడనే ప్రియుడు ఉన్నాడు. అతడు చంద్రలేఖను పెళ్లి చేసుకుంటానని అంటున్నాడు. రాకుమారి బాధ గురించి పద్మనాభుడికి చెప్పింది చంద్రలేఖ. అతడు అది విని, నేను ఒక మరమనిషిని తయారు చేస్తాను. వాడు చూడ్డానికి అచ్చం మనిషిలాగే ఉంటాడు. కత్తి యుద్ధంలో వాణ్ణి ఎవరూ ఓడించలేరు. ఆ మరమనిషిని నేను రాజకుమారికి అప్పగిస్తాను. వాణ్ణి కత్తి యుద్ధంలో ఓడించిన వారినే రాజకుమారి వివాహం చేసుకుంటుందని ప్రకటిస్తే సరిపోతుంది అన్నాడు. చంద్రలేఖ ఈ విషయం త్రిపుర సుందరికి చెప్పింది. ఆమె తండ్రితో, రాజ్యంలో కత్తి యుద్ధంలో తిరుగులేని మహావీరుణ్ణి ఎన్నుకోండి. ఆ మహావీరుణ్ణి ఓడించిన రాజకుమారుణ్ణి నేను వివాహం చేసుకుంటాను అంది. రాజు సరేనని ఆ విధంగా స్వయంవరం ప్రకటించాడు. దేశంలో కత్తి యుద్ధం పోటీలకు ప్రకటన చేశాడు. ఈలోగా పద్మనాభుడు తయారు చేసిన మరమనిషిని చంద్రలేఖ తీసుకొచ్చి రాకుమారికిచ్చింది. మరమనిషి వీపు మీద మీట ఒకటి ఉంది. ఆ మీట ఎవరు నొక్కితే వారు చెప్పినట్లు వింటాడు మరమనిషి. ఆ మీట నొక్కిన వారే తిరిగి మరోసారి మీట నొక్కితే మరమనిషి బొమ్మలాగా నిలబడిపోతుంది. త్రిపుర సుందరి మీటను నొక్కి మరమనిషిని కాసేపు పరీక్షించి ఎంతో తృప్తి చెందింది. ఆ తర్వాత ఆమె మీటను నొక్కి మరమనిషిని కత్తి యుద్ధం పోటీలో పాల్గొనడానికి నియోగించింది. మరమనిషి వెంటనే బయలుదేరి వెళ్ళి కత్తి యుద్ధం పోటీలలో పాల్గొన్నాడు. అందరినీ చిత్తుగా ఓడించాడు. దేశంలో మహావీరుడిగా ఎన్నికయ్యాడు. అయితే అతడు తన రూపం ఎవరికీ తెలియకుండా ముసుగు ధరించి పోటీలలో పాల్గొన్నాడు. ఒక ముసుగు వీరుడు దేశంలో మహావీరుడిగా ఎన్నికయ్యాక విదేహ దేశరాజు స్వయంవరానికి ముహూర్త దినాన్ని నిర్ణయించాడు. ఆ స్వయంవరానికి ఎందరో రాజకుమారులు వచ్చారు. వారిలో అంతవరకు చిత్రపటాలు పంపని కొత్తవారు కూడా ఉన్నారు. స్వయంవరానికి వచ్చిన రాజకుమారులందరినీ వారికి తెలియకుండా రహస్యంగా ముందుగానే రాజకుమార్తె చూడ్డానికి రాజు ఏర్పాటు చేశాడు. వారిలో మందార దేశపు రాజకుమారుడు వీరసేనుణ్ణి చూసి త్రిపుర సుందరి ఆశ్చర్యపోయింది. అతడు అచ్చం తన దగ్గరున్న మరమనిషి రూపంలో ఉన్నాడు. అంతవరకు మరమనిషి అసలు రూపం తెలిసిన వారు ముగ్గురు. ఒకరు దానిని తయారు చేసిన పద్మనాభుడు, మరొకరు తీసుకొచ్చిన చంద్రలేఖ, ఇంకొకరు స్వీకరించిన త్రిపుర సుందరి. మిగతా వారందరికీ అతడు ముసుగు వీరుడుగానే తెలుసు. త్రిపుర సుందరి చంద్రలేఖకి ఈ విడ్డూరం చెప్పి, ఇది ఎలా సాధ్యపడింది? పద్మనాభుడికి వీరసేనుడు ముందుగానే తెలుసా అని అడిగింది. ఆ విషయం నాకు తెలియదు. పద్మనాభుడు ప్రస్తుతం నగరంలో లేడు. వచ్చాక అడిగి తెలుసుకుంటాను. అయితే నాకు తెలిసినంత వరకు పద్మనాభుడికి ఏ రాకుమారుడితోనూ పరిచయం లేదు అని చెప్పింది చంద్రలేఖ. ఏదేమైనా ఇప్పుడు నా మనసు మరమనిషిని ప్రేమిస్తోంది. కానీ మరమనిషిని వివాహం చేసుకోవడం సాధ్యపడదు కదా. కాబట్టి అచ్చం ఆ మరమనిషిలాగే ఉన్న వీరసేనుణ్ణి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అన్నది త్రిపుర సుందరి. అయితే నీకు సమస్య ఏముంది? మరమనిషి నువ్వు చెప్పినట్లే వింటాడు కదా. వీరసేనుడి చేతిలో ఓడిపోమ్మని చెప్పు అన్నది చంద్రలేఖ.
స్వయంవరం రోజు రానే వచ్చింది. మరమనిషి ముసుగు వీరుడిగా వివిధ దేశాల రాజకుమారులతో రోజుకొకరితో కత్తి యుద్ధం చేసి ప్రతి ఒక్కరిని అవలీలగా ఓడించేశాడు. చిట్ట చివర్న మరమనిషి వీరసేనుడితో పోటీ పడ్డాడు. పోటీ చాలాసేపు తీవ్రంగా కొనసాగింది. కాసేపటికి వీరసేనుడు మరమనిషిని ఓడించాడు. నా చేతిలో ఓడావు కాబట్టి నీ ముసుగు తొలగించి నీ ముఖం చూస్తాను అని కత్తితో అతడి ముసుగును ఛేదించాడు వీరసేనుడు. తెరచాటు నుంచి పోటీల్ని గమనిస్తున్న త్రిపుర సుందరి అప్పుడు ఆ ముసుగు వీరుడి ముఖం చూసి ఆశ్చర్యపడింది. అతడి ముఖంలో వీరసేనుడి పోలికలు లేవు. చంద్రలేఖ కూడా ముసుగు వీరుడి ముఖం చూసి, రాకుమారి, అతను నా ప్రియుడు పద్మనాభుడు అంది ఆశ్చర్యంగా. ఈలోగా స్వయంవరం పోటీలలో వీరసేనుడు ఎన్నికైనట్లు రాజసభలో ప్రకటించబడింది. కానీ త్రిపుర సుందరికి తృప్తిగా లేదు. వీరసేనుడితో మరమనిషికి బదులు పద్మనాభుడే తలపడ్డాడెందుకు? మరమనిషిని వీరసేనుడు ఓడించలేడనా, లేక ఇదంతా వీరసేనుడి పన్నాగమా? ఆలోచించగా తాను వీరసేనుడిపై మనసు పడాలనే ఆలోచనతో పద్మనాభుడు మరమనిషికి వీరసేనుడి రూపాన్నిచ్చి ఉంటాడనిపించింది. త్రిపుర సుందరి పద్మనాభుడికి కబురంపి అతడిని తక్షణం అంతఃపురానికి రప్పించింది. తన మనసులోని అనుమానాన్ని చెప్పి సంజాయిషి అడిగింది. పద్మనాభుడు వెంటనే, ఓ రాకుమారి, నీ మనసుకు నచ్చే పని చేసిన వారిని పెళ్లి చేసుకుంటానని మొదట్లో నీ తండ్రికి చెప్పావు. నేనిప్పుడు నీ మనసుకి నచ్చిన పని చేశాను. ఇక నిర్ణయం నీదే అన్నాడు. ఊహించని ఆ సమాధానానికి త్రిపుర సుందరి ఆశ్చర్యపడింది. నీ మనసులోని భావమేమిటో నాకు అర్థం కాలేదు. స్పష్టంగా వివరించి చెప్పు అంది. నాకు చంద్రలేఖపై ప్రేమ లేదు. నీ అందచందాల గురించి విని నీకు దగ్గరవ్వాలని ఆమెపై ప్రేమ నటించాను. అవకాశం రాగానే నా శక్తి సామర్థ్యాలు నిరూపించుకున్నాను అన్నాడు పద్మనాభుడు. అటువంటప్పుడు మరమనిషికి నీ రూపం ఇవ్వక వీరసేనుడి రూపాన్ని ఎందుకు ఇచ్చావు? అటుపైన వీరసేనుడి చేతిలో ఎందుకు ఓడిపోయావు అన్నది త్రిపుర సుందరి. మరమనిషిని మహావీరుడిగా తీర్చిదిద్దాలని అనుకున్నాను. అతడి ప్రతాపానికి తగిన రూపం ఇవ్వాలనుకున్నాను. నాలోని కళాకారుడు మరమనిషికి వీరసేనుడి రూపం ఇచ్చాడు. అది కాకతాళీయం. ఇక నీ మనసుకు నచ్చే పని గదా అని నా శాస్త్ర జ్ఞానాన్ని ఉపయోగించి మరమనిషిని తయారు చేశాను. ఇక నీ మనసుకు నచ్చే చివరి పని మరమనిషి వీరసేనుడితో తలపడి ఓడిపోవడం. నీవు చెబితే మరమనిషి ఓడిపోతాడు, కానీ అతడికి నటించడం రాదు. కావాలనే మరమనిషి వీరసేనుడి చేతిలో ఓడిపోయాడని అందరికీ తెలిసిపోయి ఉండేది. మామూలు మనిషి అయితే ఓటమిని సహజంగా నటించగలడు. అందుకే చివరి పోటీలో మరమనిషికి బదులు నేనే పాల్గొని నీ మనసుకి నచ్చే ఫలితాన్నిచ్చాను అన్నాడు పద్మనాభుడు. ఈ మాటలు విని త్రిపుర సుందరి ఆలోచనలో పడింది. ఆమె సందిగ్ధంలో ఉన్నదని అర్థం చేసుకున్న పద్మనాభుడు, రాకుమారి, ఇప్పటికే స్వయంవర ఫలితం సభాముఖంగా ప్రకటించారని కలవరపడొద్దు. జరిగింది తెలిస్తే వీరసేనుడు నిన్ను భార్యగా స్వీకరించడు. విజయం నాదేనని కూడా ఒప్పుకుంటాడు అన్నాడు. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకోకు. విదేహ దేశ క్షత్రియుల నిర్ణయాలకు తిరుగుండదు. వీరసేనుడే నా భర్త అన్నది త్రిపుర సుందరి చిరాగ్గా. విదేహ దేశ క్షత్రియ వనితవైన నువ్విప్పుడు వీరసేనుణ్ణి పెళ్లాడితే విదేహ దేశ క్షత్రియుల నిర్ణయాలకు తిరుగున్నదనే అనుకోవాలి. నీ మనసుకు నచ్చిన పని చేసిన వాణ్ణి పెళ్లాడాలన్న నిర్ణయం నీది, మరచిపోయావా అన్నాడు పద్మనాభుడు. సామాన్య పౌరుడివి ఒక రాకుమారి ముందు ఇలా మాట్లాడడం దుస్సాహసం అంది త్రిపుర సుందరి. నిజమే, నేను సామాన్య పౌరుణ్ణే, కాబట్టి నిన్ను ఎదిరించలేను. నీ ముందు నిజం పలకడమూ నాకు దుస్సాహసమే. అంత మాత్రాన నీ తప్పు కాకుండా పోదు అన్నాడు పద్మనాభుడు ధైర్యంగా. త్రిపుర సుందరి నవ్వి, ఓ ఈ పద్మనాభ, తప్పు నాది కాదు, నీది. ఎందుకంటే నాకు నచ్చిన పని చేసిన వాడినే పెళ్లి చేసుకుంటానని నేను నా తండ్రితో అనడం నిజం. కానీ అందుకు నా తండ్రి ఒప్పుకోలేదు. దేశంలోని మహావీరుణ్ణి ఓడించిన వాడే నాకు తగిన వరుడని, అది తన ఆదేశమని ఖచ్చితంగా చెప్పాడాయన. అప్పుడు ఆయన ఆదేశమే నా నిర్ణయమైంది. ఆ ప్రకారం దేశంలోని మహావీరుణ్ణి వీరసేనుడు ఓడించాడు. నేనతన్ని పెళ్లి చేసుకుంటే అది విదేహ క్షత్రియుల నిర్ణయాన్ని పాటించినట్లే అవుతుంది. నీవు పోటీలో వీరసేనుణ్ణి ఓడించి ఉంటే
అప్పుడు నేను నిన్ను కాదని వీరసేనుణ్ణి పెళ్లి చేసుకుంటే అప్పుడు మా నిర్ణయం తప్పు అనే అవకాశం నీకుంది, ఇప్పుడు లేదు అన్నది. కానీ వీరసేనుడి చేతిలో నేను కావాలనే ఓడిపోయాను, ఆ విషయం నీకు తెలుసు అన్నాడు పద్మనాభుడు ఇంకా తన పట్టు వీడకుండా. నీకు తెలుసు, నా మనసుని గెలవాలంటే వీరసేనుణ్ణి ఓడించడం ఒక్కటే నీకున్న మార్గమని. అతన్ని ఓడించి నా మెప్పు పొందాలనే కోరికతోనే మరమనిషికి బదులు నీవు పోటీలో పాల్గొన్నావు. మీ ఇరువురి మధ్య పోటీని నేను శ్రద్ధగా గమనించాను. ఇద్దరూ చాలా తీవ్రంగా పోరాడారు. కానీ ఎందరో వీరుల్ని అవలీలగా ఓడించే మరమనిషిని తయారు చేయగలిగిన నీకు స్వయంగా వీరసేనుణ్ణి ఓడించే సత్తా లేదన్నది నిజం. అందుకే అతడి చేతిలో ఓడిపోయావు. అది నిజం కాదన్న భ్రమ నీకుంటే కనుక మరోసారి వీరసేనుడితో తలపడే అవకాశం నీకిస్తాను. గెలిచి నీ సత్తా రుజువు చేసుకో. ఒకవేళ ఓడిపోయావనుకో, నీకు శిరచ్ఛేదం తప్పదు. సిద్ధమేనా అంది త్రిపుర సుందరి. పద్మనాభుడికి ఉక్రోషం వచ్చింది. మా ఇద్దరి మధ్య పోటీ ఎప్పుడో అయిపోయింది. మరోసారి తలపడాల్సిన పని లేదు. నీ స్వయంవరమంతా వట్టి బూటకం. వీరసేనుణ్ణి చూడగానే నీకతడిపై మనసైంది, అందుకే ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు కోపంగా. ఆ మాటలకు త్రిపుర సుందరికి కోపం వచ్చింది. ఓయి పద్మనాభ, ఆరోపణలు ఇష్టం లేక ఇంతసేపు నీ దుష్ట స్వభావం గురించి మాట్లాడలేదు. ఇప్పుడు చెబుతున్నాను విను. నీవు స్వార్థపరుడివి. మొదట చంద్రలేఖను ప్రేమించావు. ఆమె నా గురించి చెప్పగానే నీలో దురాశ పుట్టింది. అది దురూహలకి దారి తీసింది. నన్ను పెళ్లాడాలనుకున్నావు. అప్పుడైనా నా ఇష్టసఖి చంద్రలేఖకి నిజం చెప్పావా? లేదు. నీ లక్ష్య సాధన కోసం ఆమెపై ప్రేమను నటించి ఆమెను మోసం చేశావు అన్నది. పద్మనాభుడు దీనంగా చూసి, నీ ఆరోపణ నిజం కాదు. నేను స్వార్థపరుణ్ణి అయితే మరమనిషికి వీరసేనుడి రూపురేఖలు దిద్దడానికి బదులు నా రూపురేఖలే దిద్దుకునేవాణ్ణి. నాకు నేను మోసం చేసే ఉద్దేశం లేదని ఇప్పటికైనా గ్రహించు అన్నాడు. బదులుగా త్రిపుర సుందరి అతన్ని చూసి జాలిగా నవ్వింది. మరమనిషికి మహావీరుడి రూపురేఖలు దిద్దాలనుకున్నప్పుడు నీలోని కళాకారుడికి నీ రూపురేఖలకు బదులు వీరసేనుడి రూపం స్ఫురించింది. అంటే నీ రూపం మహావీరుడికి తగినది కాదని నీలోని కళాకారుడే నిర్ణయించాడు. మనిషిగా నిజాయితీ లేని అల్పుడివైనా నీలోని కళాకారుడికి గొప్ప నిజాయితీ ఉంది. ఆ కళాకారుడిపై గౌరవంతో నేను నీ తప్పులు క్షమిస్తున్నాను. మరి మాట్లాడకుండా వెళ్ళిపో అన్నది. దీనికి పద్మనాభుడు బదులు చెప్పలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పద్మనాభుడి దురూహ తెలుసుకున్న చంద్రలేఖ కూడా అతన్ని అసహించుకుని అతడితో స్నేహానికి స్వస్తి చెప్పింది. వీరసేనుడికి త్రిపుర సుందరికి వైభవంగా వివాహం జరిగింది. వినయశీలుడి కథ పూర్తి చేయగానే అచ్చం మనిషిలాంటి మరమనుషుల్ని తయారు చేయగల ప్రతిభ ఉన్న కళాకారులలో కూడా స్వార్థం ప్రవేశిస్తే వారి కళకు విలువ పోతుంది. స్వార్థాన్ని జయించినప్పుడే ఏ మనిషికైనా విలువ ఉంటుంది. ఇక స్వార్థాన్ని జయించిన మనిషి దేశాన్నేలే రాజో రానో అయితే ఆ ప్రజలు ఎంతో అదృష్టవంతులు అవుతారు. నా ప్రజలకు అలాంటి అదృష్టం కలిగించేలా నన్ను నేను మలుచుకోగలిగితే ఎంత బాగుంటుంది అని ఆలోచనలో పడింది మహారాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథను మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.